రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమా రిలీజ్‌కి ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్‌లోనే అదరగొడుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. సో, ఈ సినిమా ఓటీటీ రైట్స్ కావచ్చు, ఆడియో రైట్స్ కావచ్చు, అలాగే శాటిలైట్ రైట్స్ కావచ్చు, భారీ ధరలకే అమ్ముడుపోయాయని చెప్పేసి ఇప్పటివరకైతే ఒక ఇన్ఫర్మేషన్ సినీ వర్గాల నుంచి రావడం చూస్తున్నాం. మరి 'పెద్ది' సినిమాకి సంబంధించిన బిజినెస్ ఎలా జరుగుతుంది? ఇప్పటివరకు ఎంతవరకు ఈ బిజినెస్ జరిగింది? మరి మార్చ్ 26 నుంచి పోస్ట్‌పోన్ అయిన 'పెద్ది' సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఓవరాల్ బిజినెస్ ఎలా ఉండబోతుందనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. బుచ్చిబాబు సన గారు ఈ సినిమాని చాలా టైం తీసుకొని మంచి స్క్రిప్ట్ రాసుకొని తీసుకొస్తున్నారు. ఈ సినిమా మీద ఆయన కూడా భారీ హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే 'ఉప్పెన' సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరి భారీ విజయాన్ని ఆయనకి అందించిన తర్వాత ఆయన రెండో సినిమా ఎలా ఆడుతుందన్న ఉత్కంఠ ఆడియన్స్‌లో ఉన్న నేపథ్యంలో అతని మీద కూడా ఒక బాధ్యత అయితే ఉంది. మళ్ళీ రామ్ చరణ్ గారు ఒక కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. 'త్రిబుల్ ఆర్' తర్వాత భారీ విజయం ఆయనకు దక్కలేదు. అనుకున్నంత రేంజ్‌లో అటు 'గేమ్ చేంజర్' సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు ఆయన ఒక విజయం కోసం చూస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆ బాధ్యతలన్నీ కూడా బుచ్చిబాబు గారి పైన పెట్టడం జరిగింది. సో, ఆ లెక్కన బుచ్చిబాబు గారి పైన ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ సినిమాని భారీ విజయం దిశగా తీసుకెళ్లే ప్లాన్ అయితే ఆయన చేయడం అయితే జరుగుతుంది. అంటే మొదటి నుంచి కూడా ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. కాస్టింగ్ విషయంలో గావచ్చు, ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో గావచ్చు, చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వస్తున్నారు. ముందుగా ఈ సినిమా కాస్టింగ్ గురించి కూడా మాట్లాడుకోవాల్సొస్తే హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని తీసుకొచ్చారు. అలాగే 'శివరాజ్ కుమార్' గారు ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నారు. 'మిర్జాపూర్' ఫేమ్ 'మున్నా బాయ్' ఒక కీ రోల్‌లో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏఆర్ రెహమాన్ గారిని కూడా తీసుకురావడం జరిగింది. సో, అలా మంచి కాస్టింగ్ ఈ సినిమాలో పెట్టారు. మళ్ళీ రామ్ చరణ్ గారి లుక్స్ పైన కూడా ఆయన దృష్టి పెట్టడం జరిగింది. సో, ఆయన లుక్స్ ఇప్పటివరకు రిలీజ్ అయినవన్నీ కూడా ఆయన అభిమానులకు, ఆడియన్స్‌కు తెగ నచ్చేసాయని చెప్పుకోవాలి. మళ్ళీ రంగస్థలం వైబ్స్ అయితే కనిపించాయి. ఆ రేంజ్ విజయం ఈ సినిమా అందిస్తుందని చెప్పేసి అటు రామ్ చరణ్ గారు, ఆయన అభిమానులు, డైరెక్టర్ బుచ్చిబాబు గారైతే భావిస్తున్నారు. సో, ఆ రకంగా ఈ సినిమాని తీసుకెళ్తూ ఉన్నారు. సో, అన్ని రకాలుగా ఈ సినిమాని జాగ్రత్తగా తీసుకొని ఎలాగైనా భారీ విజయం సాధించి పెట్టేలా విధంగా ప్రయత్నాలైతే చేస్తున్నారు. సో, ఆ నేపథ్యంలోనే ఈ సినిమా మీద అంచనాలు కూడా పెరిగిపోయాయి. వరుసగా అప్డేట్స్ ఇస్తూ అది లుక్స్ గావచ్చు, టీజర్స్ గావచ్చు, సాంగ్స్ గావచ్చు ఇలా వరుస పెట్టి రిలీజ్ చేస్తూ సినిమా మీద అంచనాల్ని రోజు రోజుకు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. రిలీజ్ చేసిన 'చిక్రీ' సాంగ్ కూడా యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. మిలియన్ల వ్యూస్ రావడం మనం చూసాం. సో, అలా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిన ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఎప్పుడైతే మార్చ్ 26న డేట్ అనౌన్స్ చేశారో, అయితే ఆ డేట్‌కి రాలేకపోయింది. వాళ్ళు చెప్పేసారు కాస్త టైం ఉంది. ఈ సినిమా అంటే సినిమా షూటింగ్ ఇంకాస్త పెండింగ్‌లో ఉంది. ఒక 1 మంత్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏప్రిల్ 30న వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఆ లెక్కన ఒక 1 మంత్ అయితే వాళ్ళు చెప్పిన డేట్ కంటే కూడా పోస్ట్‌పోన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సో, ఏదేమైనా ఈ సినిమా మీద అంచనాలు మాత్రం అలాగే ఉన్నాయి. 1 మంత్ లేట్ అయినంత మాత్రాన ఏం పర్లేదు. సినిమా బాగుంటే చాలని చెప్పేసి అభిమానులు కూడా అనుకున్నారు. సో, ఆ లెక్కన ఈ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్‌కు సిద్ధమైపోతుంది. సో, రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ సినిమా మీద అటు ఓటీటీ వాళ్ళ కన్ను గావచ్చు, లేకుంటే శాటిలైట్ రైట్స్ కోసం గావచ్చు మంచి డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఏకంగా 130 కోట్లు పెట్టి కొనుక్కున్నారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ సినీ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. సో, భారీ ధరకే దీని ఓటీటీ రైట్స్ కొనుక్కోవడం జరిగింది నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు. సో, ఇప్పటివరకైతే దీన్ని అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేయలేదు గానీ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు మాత్రం కొనుగోలు చేశారన్న న్యూస్ మాత్రం వినిపిస్తుంది. ఇక ఆడియో రైట్స్‌ని ఏకంగా 18 కోట్లకు కొన్నారని, శాటిలైట్ రైట్స్‌కు మొత్తం కలుపుకొని దాదాపు ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెసే 150 కోట్లకు పైచీలికే అయిందని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇలా రిలీజ్‌కి ముందరే 150 కోట్ల బిజినెస్ సాధించేసింది 'పెద్ది' సినిమా. ఇక రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో థియేట్రికల్ బిజినెస్ ఏ రేంజ్‌లో ఉంటుందా అని చెప్పేసి ఆ అంచనాలన్నిటి కూడా మన ఊహకే వదిలేశారు. ఇక అంటే హైప్ పెంచే ప్రయత్నాలు కూడా ఇక మూవీ టీమ్ తొందరలో చేస్తారు. సో, ఏప్రిల్ 30 కాబట్టి ఏప్రిల్ 1 ఆర్ మార్చ్ ఎండింగ్ కల్లా సినిమా ప్రమోషన్స్ భారీగా తీసుకెళ్తారు. పాన్ ఇండియన్ సినిమా కాబట్టి అన్ని భాషల్లో ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో, ఆ రకంగానే కాస్టింగ్ కూడా ఎంచుకున్నారు కాబట్టి ఆ రకంగానే ఇప్పుడు ప్రమోషన్స్ కూడా చేస్తారు. సో, అలా రిలీజ్ దగ్గర టైం పడే కొద్దీ ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ ఇంకెక్కువ
వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు 12 సినిమా అంటే ఖచ్చితంగా 1000 కోట్ల వసూళ్లు సాధించే సినిమాగా దీన్ని అంటే ప్రతి సినిమా తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు పెద్ద టార్గెట్ కూడా 1000 కోట్లకు పైచీలకే ఉంటుంది. మరి అంత భారీ టార్గెట్‌తో వస్తున్నాయి సినిమాలు కాబట్టి 12 సినిమాలు. సో ఆ రకంగా ప్రమోషన్స్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి 'పెద్ది' సినిమా రిలీజ్‌కి ముందరే ఈ విధంగా నాన్ థియేట్రికల్ బిజినెసే 150 కోట్లు చేసింది. మరి రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ థియేట్రికల్ బిజినెస్ ఏ రేంజ్‌లో ఉంటుందో వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా ఒక భారీ టార్గెట్‌తో అయితే బరిలోకి దిగబోతుంది 'పెద్ది' సినిమా. సో ఆ భారీ టార్గెట్‌ని చేస్తుందా లేదా అనేది మన సినిమా కంటెంట్‌ని బట్టి చూడొచ్చు. సో ఇప్పటివరకున్న ఇదంతా కంటెంటు ఈ సినిమాకి సంబంధించి ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తే టార్గెట్‌ని రీచ్ అవ్వడమే కాదు, 1000 కోట్ల మార్క్ రీచ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగానే ప్రెజెంట్ కండిషన్ బట్టి చూడొచ్చు. అంటే గతంలో 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' విషయంలో కాస్త అటు ఇటుగా అంటే ముందు నుంచి అభిమానులు ఒక రకమైన అభిప్రాయాలైతే ఉన్నాయి. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అభిప్రాయాలు ఆ విధంగానే కంటిన్యూ అయ్యాయి. కాకపోతే 'పెద్ది' విషయంలో వాళ్ళ మూడ్ మొత్తం వేరే ఉంది. ఈ సినిమా రంగస్థలం రేంజ్‌లో అటువంటి వైబ్‌ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ రేంజ్ సక్సెస్ సాధిస్తుందని అందరూ కూడా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంతకు మించే వెళ్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. రంగస్థలం టైంలో పాండియన్ సినిమా కాదు, లోకల్ సినిమానే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇది పాండియన్ సినిమాగా రూపొందిస్తున్న నేపథ్యంలో భారీ కలెక్షన్స్ ఈ సినిమా వసూళ్లు రాబడుతుందన్న అభిప్రాయాలైతే అటు అభిమానుల్లో కూడా ఉన్నాయి. మరి చూద్దాం ఏప్రిల్ 30న 'రామ్ చరణ్' గారు బాక్సాఫీస్ వద్ద ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారో, 'పెద్ది' సినిమా ఎటువంటి విజయం సాధించి పెట్టబోతుందో, ఎన్ని కలెక్షన్స్ రాబట్టబోతుందో మనం ఏప్రిల్ 30 వరకైతే వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం మరి ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ ఏ విధంగా అవుతుంది, ఏ స్థాయి కలెక్షన్స్ వస్తాయో వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.